మినాక్సిల్ మీరు వాడుతున్నారా? మినాక్సిల్ మీకు పని చేసి రిజల్ట్స్ వస్తాయన్న గ్యారంటీ మీకుందా? మినాక్సిల్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? మినాక్సిల్ వాడే వాళ్ళకి మినాక్సిల్ వాడే కంటే ముందే ఇది మనకు పని చేస్తుందా లేదా అని తెలుసుకోగలిగే టెస్ట్ ఉంటే బాగుండు కదా. వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు చెప్పబోయేదాన్ని జాగ్రత్తగా వినండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 2000 hair transplant passionately and still counting. హెయిర్ లాస్ అవుతుంది అనగానే అందరూ మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే మినాక్సిల్ వాడండి అని. బట్ మినాక్సిల్ వాడితే అందరికీ రెస్పాన్స్ ఉంటుందా? అది తెలుసుకోవాలంటే కనీసం మనం 6 నెలలు వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. అంటే 6 నెలలు మినాక్సిల్ వాడి ఆ 6 నెలల్లో కనుక మీకు ప్రాపర్ గ్రోత్ వచ్చింది అంటే అప్పుడు అది పనిచేస్తున్నట్టు. ఒకవేళ రాలేదు అంటే ఇంకో 6 నెలలు వాడి చూడాల్సి వస్తుంది. సో ఈ టైం అంతా వేస్ట్ కాకుండా ఏదైనా టెస్ట్ ఉంటే బాగుండు, మినాక్సిల్ మనకు పని చేస్తుందా పని చేయదా అనేది ముందే కనుక తెలుసుకుంటే ఈ టైం సేవ్ అవుతుంది కదా అని అందరూ అనుకుంటూనే ఉంటారు. ట్రైకోజీన్ అనే ఆర్గనైజేషన్ మన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక కొత్త టెస్ట్ని తీసుకొచ్చారు. అదేంటి అంటే మినాక్సిల్ రెస్పాన్స్ DNA టెస్ట్. ఇదేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మినాక్సిల్ అనేటువంటిది మన స్కాల్ప్ మీద పని చేయాలి అంటే మినాక్సిల్ సల్ఫేట్గా కన్వర్ట్ అవ్వాలి. అలా కన్వర్ట్ అవ్వాలంటే మన బాడీలో సల్ఫో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్స్ అనేటువంటి ఉండాలి. ఆర్ మన బాడీలో SULT1A1 అనే ఎంజైమ్ యాక్టివిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలి. మన బాడీలోనే కనుక ఈ ఎంజైమ్ యాక్టివిటీ ఉందనుకోండి, మినాక్సిల్ అనేటువంటిది ఈజీగా యాక్టివ్ ఫామ్ అంటే మినాక్సిల్ సల్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయిందంటే అది ఈజీగా మన హెయిర్ని గ్రో చేయడానికి దోహదపడుతుంది. అదే ఎవరికైతే ఇటువంటి SULT1A1 అనే ఎంజైమ్ యాక్టివిటీ కనుక తక్కువ ఉంది లేకపోతే అసలు లేదనుకోండి, ఇటువంటి వాళ్ళకి మనం మినాక్సిల్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండదు లేదా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ టెస్ట్ ఏదైతే ఉందో మినాక్సిల్ రెస్పాన్స్ DNA టెస్ట్, ఈ టెస్ట్ ద్వారా ఒక వ్యక్తికి నిజంగా ఈ ఎంజైమ్ యాక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది క్లియర్గా తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా మీ హెయిర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్లాన్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసినప్పుడు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా మెరుగుపడతాయి. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, ఒకవేళ మీకే కనుక ఆ టెస్ట్ నెగటివ్ వచ్చిందనుకోండి, ఈ ఎంజైమ్ యాక్టివిటీ మీకే కనుక లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే దానికి కూడా ఈ ట్రైకోజిన్ అనే ఆర్గనైజేషన్ ఒక సొల్యూషన్ కనిపెట్టింది. అదేంటి అంటే మినాక్సిల్ యాక్టివిటీని బూస్ట్ చేయడానికి ట్రెట్నాయిన్ అనే కాంపౌండ్ని వాడతారు. ఈ కాంపౌండ్ ఇంత ముందు కూడా చాలాసార్లు వాడారు, బట్ స్కాల్ప్ మీద ఇరిటేషన్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలా కంపెనీస్ దీన్ని స్టాప్ చేశాయి. సో అందుకనే ఒక ప్రత్యేకమైన రెజిమెంట్తో వచ్చి ఎవరెవరికైతే మినాక్సిల్ రెస్పాన్స్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ సల్ఫో ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ పెంచడానికి ఈ ట్రెట్నాయిన్ 0.1% ఉండే సొల్యూషన్ని ఇనీషియల్ అంటే మంత్లో మొదటి 5 days కనుక మినాక్సిల్తో పాటు వాడి తర్వాత అంతా ఓన్లీ మినాక్సిల్ కనుక వాడినట్లయితే ఎవరికైతే మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ నెగటివ్ వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ మినాక్సిల్ బాగా పనిచేసే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. ఇది DNA టెస్టింగ్ అంటున్నాను, ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఇది చాలా సింపుల్. ఈ టెస్టింగ్ కిట్ అనేటువంటిది మనకు మినాక్సిల్ ఆ ప్యాక్తో పాటే అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కిట్ని వాడుకొని మీరు సొంతంగా DNA టెస్ట్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ కిట్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఈ కిట్లో మనకు ఓపెన్ చేసి చూస్తే గనక ఒక టెస్ట్ ట్యూబ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఒక కాటన్ స్వాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ కాటన్ స్వాబ్ని ఒక ఎండ్తో పట్టుకొని దీన్ని మన చీక్ లోపలి భాగంలో లైట్గా రబ్ చేయాలి. ఇట్లా కొంచెం సర్క్యులర్ మోషన్లో రబ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఆపోజిట్ చీక్లో అండ్ మన మ్యూకోజాను రబ్ చేసేలాగా లైట్గా రబ్ చేయాలి. అలా రబ్ చేసిన తర్వాత ఆ శాంపుల్ ఉన్న స్వాబ్ని మనము ఈ టెస్ట్ ట్యూబ్లో పెట్టేసి దానిపైన క్యాప్ని క్లోజ్ చేయాలి. అండ్ ఆ టెస్ట్ ట్యూబ్ మీద మనం మన పేరుని రాసి ప్రాపర్గా లేబుల్ చేయాలి. లేబుల్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని మనం ఈ ప్రొవైడ్ చేసిన బ్యాగ్లోనే మళ్ళీ సీల్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ సీల్ చేసిన దాన్ని మనము ఈ ట్రైకోజిన్ అనే కంపెనీ వాళ్ళకి కనుక ఇస్తే వాళ్ళు నెక్స్ట్ 48 hours లోపల మనకు ఈ మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు.
ఇప్పుడు మీకే గనక హెయిర్ లాస్ అయింది అని తెలిసింది, మీ డాక్టర్ మీకు మినాక్సిల్ వాడమని చెప్పారు, మీరు మినాక్సిల్ తెచ్చుకుంటారు. ఇప్పుడు మీకు మినాక్సిల్ పని చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ టెస్ట్ అనేటువంటిది పర్ఫామ్ చేస్తారు. దీని రిజల్ట్స్ 2 to 3 డేస్లో మనకు వచ్చేస్తాయి. రిజల్ట్స్లో కనుక మీకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీకే కనుక ఈ ఎంజైమ్ యాక్టివిటీ నార్మల్గా ఉంది అని తెలుసుకున్నారు. అటువంటప్పుడు ఎటువంటి వరీ లేకుండా మీరు ప్రశాంతంగా మినాక్సిల్ వాడొచ్చు, మీ హెయిర్ని మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. అలా కాకుండా మీకే కనుక నెగటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మినాక్సిల్ని బూస్ట్ చేయడానికి రెటినాయిన్కి సంబంధించిన బూస్టింగ్ లోషన్, అంటే సల్ఫో ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీని బూస్ట్ చేసే ఇంకో లోషన్ ఉంటుంది. ఆ లోషన్ మినాక్సిల్ కలిపి మీరు మంత్లో ఒక 5 days కనుక అప్లై చేసుకున్నట్లయితే, మిగతా మంత్ అంతా ఓన్లీ మినాక్సిల్ అప్లై చేసినట్లయితే అగైన్ మీకు సల్ఫో ట్రాన్స్ఫరేజ్ యాక్టివిటీ బూస్ట్ అయిపోయి మినాక్సిల్ ప్రాపర్గా పనిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టెస్ట్ చేసుకోవడం ఎలా, ఈ టెస్ట్ ఎట్లా తెప్పించుకోవాలి అంటే tricogene.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ని ఆర్డర్ చేసేటప్పుడు డాక్టర్ జాన్ DRJOHN అని కనుక కూపన్ కోడ్ అప్లై చేసినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ప్రత్యేకించి 50% డిస్కౌంట్ మీకు వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ని అండ్ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, మీరు ప్రశాంతంగా దాన్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఎవరెవరికైతే మినాక్సిల్ రెస్పాన్స్ రావట్లేదో, నేను వాడితే మినాక్సిల్ రెస్పాన్స్ వస్తుందో రాదో అనే డైలమాలో ఉన్నారో, మీకు అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా మినాక్సిల్ వాడాలా వద్దా, నాకు పనిచేస్తుందా వద్దా, లేకపోతే మినాక్సిల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళందరికీ ఇది తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.